హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈరోజే 10 ఫిబ్రవరి 2024. సో ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే నేను చేయక చాలా రోజు దాదాపు 1.5 మంత్ అయితే అయిపోయింది. 2 మంత్స్ అయితే అన్నట్టుంది వీడియోస్ చేయక. సో ఈరోజు అయితే మంచి ఫుల్ జోస్తో ఈ నోటిఫికేషన్ చూసినాక కొద్దిగా హ్యాపీ అనిపించింది. సో ఆంధ్రప్రదేశ్ కంటెస్టెంట్స్కి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మొత్తానికైతే నోటిఫికేషన్స్ అన్నీ కూడా జగన్ ప్రభుత్వం మరి రిలీజ్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఎవరైతే డిఎల్ కావాలనుకుంటున్నారో, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనుకుంటున్నారో, సో మీ అందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ దాదాపు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయితే చేసింది. మరి మనకు దాదాపు ఒక 1 మంత్ నుంచి ఇట్లా కనిపిస్తుంది ఏపీ సెట్ 2024 అని. సో మనకి ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు అనుకున్నాను. సో ఈరోజు అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో మిత్రులారా, మన ఛానల్లో ఏపీ సెట్కి సంబంధించినటువంటి తెలుగు పూర్తి కంటెంట్ ఉంది. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. లేదంటే ఈ రోజు నుంచి మళ్ళీ ఫ్రెష్గా ఇంతవరకు ఎన్ని క్వశ్చన్ పేపర్లు అయితే ఉన్నాయో, ఎన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగిందో అవన్నీ కూడా నేను ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ని మళ్ళీ అయితే మీకు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో 100% మీరు క్వాలిఫై అవుతారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్స్. సో తప్పకుండా కొత్త వాళ్ళైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని. ఇక్కడ చూడండి, మనకు ఏపీ సెట్ నోటిఫికేషన్ వచ్చేసి 10 ఫిబ్రవరి 2024 వచ్చింది. అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మరి 14th ఫిబ్రవరి, అంటే 3 రోజుల తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి 14th ఫిబ్రవరి నుంచి. అలాగే మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ అని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని వీలైనంత తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సెంటర్స్ దూరం పడే అవకాశం ఉంటుంది. ముందు అప్లై చేసుకుంటే దగ్గర పడే అవకాశం ఉంటుంది. చూడండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 6th మార్చ్ 2024 అని చెప్పడం జరిగింది. ఓకేనా, 6వ తారీఖు మార్చు 2024 లాస్ట్ డేట్ ఫర్ వితౌట్ లేట్ ఫీ. ఓకేనా, నెక్స్ట్ విత్ లేట్ ఫీ 2000 రూపీస్ 16th మార్చ్ 2024. అలాగే 5000 రూపాయల లేట్ ఫీతోని 30వ తారీఖు మార్చి 2024 అన్నాడు. మరి డౌన్లోడింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ వచ్చేసి 19th ఏప్రిల్, అంటే ఇది ఫిబ్రవరి మనకు అయిపోతుంది అనుకుంటే కనుక మార్చి ఏప్రిల్ దాదాపు మనకు 2 నెలల సమయం దొరుకుతుంది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ 2 నెలల సమయం సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళకైతే ఈజీ. కానీ కొత్తగా ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చే మనకు 28 ఏప్రిల్ 2024. సో కాబట్టి మిత్రులారా దాదాపు 2 నెలల సమయం ఉంది. ఇంతవరకు నెట్ ఎగ్జామ్ రాసి ఉన్న వాళ్ళకి, అలాగే ఏపీ సెట్ ఎగ్జామ్ కూడా ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత దాదాపు చాలా బ్యాచెస్ వచ్చి ఉంటాయి. కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి కొంచెం ఇబ్బందే. కానీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి, చాలా సింపుల్ వేలో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలని ఇంతకుముందు అన్నీ చెప్పాను. అయినా సరే ఈ వరుసగా 5 రోజులు ఏపీ సెట్ క్వాలిఫై అవ్వడం ఎలా, అలాగే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి, ఓకేనా, ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్, ఈ సంబంధించినటువంటి బేసిక్ వీడియోస్ అన్నీ కూడా నేను ఈ 4 రోజుల్లో చేసేస్తాను, ఈ రోజు నుంచి వరుసగా. సో మిత్రులారా తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి. సో మిత్రులారా, ఇంకోటి తెలంగాణ వాళ్ళు కూడా రాయొచ్చా లేదా అనేది ఒక వీడియో చేస్తాను. ఓకేనా, ఏ విధంగా క్వాలిఫై అన్నీ కూడా వీడియోలు చేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, డిఎల్ నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. 13th రోజు ఏమో లాస్ట్ డేట్ ఉన్నది. సో ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు కాకపోతే మరొకసారైనా డిఎల్ నోటిఫికేషన్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ కావచ్చు, ఎప్పుడైనా సరే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రావచ్చు. అప్పటి వరకు అయితే ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఒకసారి మనము పూర్తి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనకు మొత్తం 1200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. అలాగే 1000 రూపీస్ ఫర్ బీసీ కేటగిరీ, 1000 రూపాయలు బీసీ కేటగిరీ. అలాగే 700 ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ట్రాన్స్జెండర్ కేటగిరీస్ ఎవరైతే వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ మొత్తం 3 విధాలుగా ఉంది. 1200 జనరల్ కేటగిరీ, 1000 రూపీస్ ఓబీసీ, అలాగే 700 ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ట్రాన్స్జెండర్ ఇవ్వడం జరిగింది. సో మిత్రులారా ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఆన్లైన్ ప్రాసెస్ కూడా నేను ఏ విధంగా చేయాలన్నది 14th రోజు అయితే చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఏ విధంగా చేయాలి, ఏదో ఒక అప్లికేషన్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో మీరు అన్నీ కూడా మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకేనా, ఎందుకంటే ఏదైనా మిస్టేక్ జరిగితే కనుక మళ్ళీ ఎగ్జామ్ పోయే ప్రాసెస్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది మిత్రులారా, మరి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14/2/2024. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 6/3/2024. వీలైనంత త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్ రోజు చేస్తాను అనుకుంటే కనుక సైటు బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, లేదంటే కాకపోవచ్చు, పేమెంట్ కూడా కాకపోవచ్చు, పేమెంట్ కట్ అయ్యి కూడా అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకపోవచ్చు కావచ్చు. సో ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీరంత త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి
మొత్తం ఏపీ సెట్‌కి సంబంధించిన వీడియోస్ అయితే కంప్లీట్‌గా వస్తా ఉంటాయి. అవి క్వెషన్ పేపర్‌లు కావచ్చు, ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో, కొత్తగా చూస్తున్న వాళ్ళతో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు మాత్రమే మీకు నేను వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లే లిస్ట్‌లో ఉంటుంది. లేదంటే మాక్సిమం కొత్తగా క్వెషన్ పేపర్‌లు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో, వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా థాంక్ యూ సో మచ్.